సిరిని ధాత్రి ఇక పెళ్లి కూతురిని చేస్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ అక్కడికి వస్తాడు. ధాత్రి ధాత్రి అని పిలుస్తూ ఉంటాడు. నేను ఇప్పుడే వస్తాను అని ధాత్రి బయటికి వస్తుంది. ఏంటి కేదార్ అని పిలుస్తూ ఉంటుంది. అందమా, నీ పేరేమిటి అందమా అంటూ. కేదార్ ధాత్రి అందాన్ని చూసి పాట పాడుతూ ఉంటాడు. ఏంటి ఈ పాటలు పాడటం ఆపుతావా అని ధాత్రి చెప్తుంది. ఏంటి ధాత్రి, నేను చూసి నేను పాట పాడకపోతే ఇంకెవరు పాడతారు? ఎందుకు ధాత్రి నన్ను ఇలా అప్సెట్ చేస్తున్నావు అని కేదార్ చెప్తాడు. అబ్బా ఆపు కేదార్ అని ధాత్రి చెప్తుంది. ఇక్కడ నిన్ను పెళ్లి పనులు చేయమని చెప్పారు, పులిహోర కలపమని చెప్పలేదు అని ధాత్రి చెప్తుంది. నా భార్యతో నేను పులిహోర కలుపుకోవడం కూడా తప్పేనా ధాత్రి అని అన్నట్లు, పనిలో పనిగా పూజారి గారు వస్తున్నారు కదా, మనం కూడా ముహూర్తం పెట్టించేసుకుందాం అని కేదార్ చెప్తాడు. మనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇంకా దేనికి ముహూర్తం అని ధాత్రి అడుగుతుంది. అంటే పెళ్ళి అయింది కానీ ఇంకా శోభనం జరగలేదు కదా, దానికి ముహూర్తం పెట్టించుకుందాం అని ఇంకా కేదార్ చెప్తాడు ధాత్రితో. నీకు అసలు సిగ్గే లేదు అని ధాత్రి అంటుంది. ఇది కూడా మన సంప్రదాయమే కదా, ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది అని కేదార్ అడుగుతాడు. అబ్బా కేదార్, నిన్ను అంటూ ముందు నాకు చాలా పనులున్నాయి, నువ్వు కూడా పెళ్లి పనులు చూడు అని ధాత్రి గదిలోకి వెళ్తుంది. ఇక కేదార్ అయితే గదిలోకి వస్తూ ఉంటాడు. కేదార్ ముఖం మీదే ధాత్రి డోర్ వేసేస్తుంది. కేదార్ అయితే ఇక ముఖం పగిలిపోతుంది. అబ్బా రాక్షసి, నువ్వు గదిలో నుండి బయటికి వస్తావు కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను అని కేదార్ ఇక కోపం చూపిస్తూ ఉంటాడు. అసలు అత్తయ్య నాకేమి నచ్చటం లేదు అత్తయ్య, ఆ జగదాత్రి చేతుల మీదగానే ఈ పెళ్లి జరుగుతుంది, నా చెల్లి పెళ్లిలో కూడా నాకు సంతోషం లేకుండా చేస్తుంది అది అని నిషి చెప్తూ ఉంటుంది. అమ్మి ఇదంతా కూడా మీ నాయన చెప్పడం వల్లే వచ్చింది అని వైజయంతి చెప్తుంది. దాని చేతుల మీదుగా ఈ పెళ్లి జరగకూడదు అత్తయ్య అని నిషి అంటుంది. అవునమ్మి, వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ పెళ్లి జరిగింది అంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. దాని చేతుల మీదుగా పెళ్లి జరగకుండా నీ చేతుల మీదుగా పెళ్లి జరగడానికి మీ అమ్మని ఏదో ఒక ప్లాన్ చెప్పమని వెళ్ళి అడుగమ్మే అని వైజయంతి చెప్తుంది. ఆల్రెడీ అమ్మ పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర ఉంది, ఈ పెళ్లి సింపుల్గా జరుగుతుందని వాళ్ళు ఫీల్ అవ్వకుండా చూసుకోవడానికి కొంచెం జాగ్రత్త పడుతుంది అత్తయ్య. నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అత్తయ్య, చూస్తూ ఉండండి ఇప్పుడు నేనేం చేస్తాను అని నిషి చెప్తుంది. అప్పుడే పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్న పెళ్లి కొడుకు వాళ్ళమ్మ, మీరు రెడీ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని పైకి వస్తూ ఉంటుంది. అత్తయ్య అదిగో ఆవిడ వస్తుంది, ఇప్పుడు చూడండి నేనేం మాట్లాడతాను, మీరు కూడా నాతో పాటు మొత్తం ప్లాన్ అమలు చేసేయండి అని నిషి ప్లాన్ చెప్తుంది. సూపర్ అమ్మి, అలాగే చేద్దాం అని వైజయంతి చెప్తుంది. పెళ్లి కొడుకు అమ్మ వినేలాగా నిషి ఇక కావాలనే ప్లాన్ ప్రకారం మాట్లాడుతూ ఉంటుంది. సరే పోన్లేండి అత్తయ్య వదిలేండి, జగదాత్రి కదా ఈ పెళ్లి చేస్తున్నది, మనం ఏం చేస్తాం చెప్పండి అని నిషి చెప్తుంది. అది కాదమ్మి, అసలు నీ పెళ్ళి మీ అమ్మ నాన్న ఎంత గ్రాండ్గా జరిపించారు, ఎన్ని కట్న కానుకలు ఇచ్చారు, మరి మీ చెల్లెలు నిషికి ఇంత సింపుల్గా జరిపిస్తూ ఉంటే ఎలా, నాకు గుండె తరుక్కుపోతుంది. ఇందాక మీ బంధువులు జగదాత్రి నిలబెట్టి ఏం మాట్లాడారో తెలుసా, పెళ్లి కొడుకు గురించి ఎలా మాట్లాడారో తెలుసా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. సరేలేండి అత్తయ్య వదిలేయండి అని నిషి అంటుంది. ఏం మాట్లాడారు అంటూ ఆవిడ అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరిని కూడా అడుగుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య మీరు ఇక్కడే ఉన్నారా, మీరు లేరనుకున్నాను, మేమేదో మాట్లాడుకుంటున్నాం వదిలేయండి అని నిషి చెప్తుంది. లేదు, మీ బంధువులు జగదాత్రి నిలబెట్టి పెళ్లి కొడుకు గురించి ఏం మాట్లాడారో మాకు తెలిసి తీరాల్సిందే, చెప్తారా లేదా అని ఆవిడ అరుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు అంటే, అసలు పెళ్ళే ఇంత సింపుల్గా చేస్తున్నారు, ఇప్పుడు పెళ్లి కొడుక్కి ఏ రోగమో లేకపోతే ఇలా కట్నం తీసుకోరు, కనీసం ఆడపడుచు కట్నం కూడా తీసుకోకుండా చేస్తున్నారు అంటే ఆ పెళ్లి కొడుక్కి ఏదో లోపం ఉంటుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు అని వైజయంతి చెప్తుంది. ఆ మాటలు విని జగదాత్రి నవ్వుతూ వెళ్ళిపోయింది అని వైజయంతి అంటే, నేనేదో పోనీలే మీరు బాధల్లో ఉన్నారని చెప్పి చూసి చూడకుండా పోతుంటే మీరు ఇలా మాట్లాడతారా, ఉండు మీ అమ్మని వెళ్ళి నిలదీస్తాను అని ఆవిడ అంటుంది. అయ్యో అత్తయ్య, ఈ పెళ్లి చేస్తున్నది ఆ జగదాత్రి కదా, మీరు మా అమ్మని నిలదీస్తే ఏమొస్తుంది, కాబట్టి ఆడపడుచు కట్నం కింద మీకు కావాల్సింది ఏదో ఒకటి కావాలని చెప్పి దాన్ని అడగండి, అప్పుడు అదే అన్నీ ఇస్తుంది అని నిషి అయితే ఇక పొల్ల పెట్టేస్తుంది. నేను జగదాత్రిని నిలదీస్తాను అని ఆవిడ వెళ్ళిపోతుంది. అమ్మి సూపర్ అని వైజయంతి అయితే నిషి ఇక హైపై ఇచ్చుకొని సంతోషపడుతుంటారు. ఆవిడ జగదాత్రి జగదాత్రి అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏమైంది ఈ సుజాతకి, ఎందుకలా గట్టిగా అరుస్తోంది అని రాగిని అడుగుతుంది. అవును కదా, వెళ్ళి చూద్దాం పదా అని రేఖ కూడా అంటుంది. అప్పుడే నిషి అక్కడికి వస్తుంది. గొడవ పెట్టింది నేనే, అక్కడ ఏం జరుగుతున్నా కూడా చూస్తూ ఉండండి, నా చెల్లి పెళ్ళి నా చేతుల మీదుగా జరగకుండా దాని చేతుల మీదుగా జరిగితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, అందుకే ఇలా అని నిషి చెప్తుంది. ఏం తేడా జరిగినా కూడా పెళ్ళి ఆగిపోతుంది కదా అని వైజయంతి అడుగుతుంది. అత్తయ్య అంతా మన చేతుల్లో ఉంది, ఎక్కడ ఎప్పుడు ఎక్కడ నొక్కాలో నాకు చాలా బాగా తెలుసు అని నిషి చెప్తుంది.
ఏమైంది అత్తయ్య అంటూ ధాత్రితో పాటే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటి ఇదేనా మీరు చేస్తున్న మర్యాదలు, ఇదేనా మీరు చేస్తున్న పిల్లి అని సుజాత ఇక నిలదీస్తూ ఉంటుంది. మీకు మర్యాదలు ఏమైనా లోపం వచ్చిందా చెప్పండి, ఏం చేయాలో చెప్పండి చేస్తామని కేదార్ అంటాడు. అన్నీ కూడా తక్కువే, ఏదో నా కొడుకు ఇష్టపడ్డాడు అని చెప్పి ప్రాణాల మీదకు వచ్చినా కూడా ఈ పెళ్ళిని అంగీకరించినందుకు ఇదే మీరు చేస్తున్నది అని సుజాత అడుగుతూ ఉంటుంది. ఏమి మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని సుజాత భర్త కూడా ఇక పెళ్లి కొడుకు ఆవిడ్ని సర్ది చెప్తూ ఉంటారు. అవునండి గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని కౌశికి సుధాకర్ కూడా అంటారు. లేదు ఇక్కడే తేలిపోవాలి, నేను ఎక్కడికి రాను అని సుజాత చెప్తుంది. అత్తయ్య గారు ప్లీజ్ మీకు దండం పెడతాను, గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని ధాత్రి కూడా దండం పెట్టి అడుగుతూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ నేను చెప్పేది విను అని పెళ్లి కొడుకు అనడంతో, చూడబ్బి నీకు ఏమీ తెలీదు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇలా అందరిలో తేల్చుకోవాల్సిందే, లేకపోతే రేపు మా సిరి మీ ఇంటికి వచ్చిన తర్వాత మనస్పర్ధలు వస్తాయి అని వైజయంతి అంటుంది. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి అయితే అని కౌశికి ధాత్రి అడుగుతూ ఉంటారు. చూడండి ఏదో మా వాడు ఇష్టపడ్డాడు, ప్రాణం మీదకి వచ్చింది, అన్నిటికీ మేము తలొగ్గి ఈ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాము, కట్నం కూడా వద్దన్నాం, కానీ కనీసం ఆడపడుచు కట్నమైనా ఇవ్వాలి కదా అని ఆవిడ చెప్తుంది. ఓ సంతేనా, మీకేం కావాలో అడగండి ఇస్తాం అని ధాత్రి కేదార్ కౌశికి చెప్తారు. అంతకు ముందుగానే నిషి ఆడపడుచు కట్నం అంటే మీరు ఆషామాషిగా అడగండి, ఒక ఫ్లాటు 7 వారాల నగలో అడగండి అని చెప్పుంటుంది. చూడండి ఒక ఫ్లాటు 7 వారాల నగలో ఇవ్వండి, ఇప్పటికిప్పుడు ఫ్లాట్ అంటే కష్టం కాబట్టి ₹1,00,00,000 డబ్బులు ఇవ్వండి చాలు అని సుజాత అంటుంది. ఏంటే అలా తెల్లముఖం వేసుకొని చూస్తున్నావు, వాళ్ళు ₹1,00,00,000 అడిగారు కదా, ఇచ్చి పెళ్లి చెయ్యి అని నిషి చెప్తుంది. ఇస్తాను కానీ కాస్త సమయం ఇస్తే అని ధాత్రి అంటుంది. పెళ్ళికి 1 గంట ముహూర్త సమయం మాత్రమే ఉంది అని ఆవిడ చెప్తుంది. కానీ కాస్త సమయం ఇస్తే నేను ఆ డబ్బులు ఇచ్చేస్తాను, మీరు ముందే చెప్పుంటే ఈ పాటికి రెడీ చేసి ఉండేవాడిని దాన్ని కదా అని ధాత్రి చెప్తుంది. అయితే మంచి ముహూర్తం చూసి మీరు డబ్బులు ఇచ్చిన తర్వాతే పెళ్లి పెట్టుకుందాం అని ఆవిడ అంటుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని ధాత్రి అడుగుతుంది. అవునే ఆవిడ చెప్తుంది కదా, ముహూర్త సమయంలోపే నువ్వు ₹1,00,00,000 డబ్బులు ఇవ్వాలంట, పెళ్ళి చేస్తానని నువ్వు డబ్బులు కొట్టడం మాత్రం మాట ఇవ్వటం కాదు, ఇప్పుడు ఆ ₹1,00,00,000 డబ్బులు ఇచ్చి ముహూర్త సమయానికి పెళ్లి జరిగేలా చూడవే అని రేఖారాగిని ఇక గట్టిగా అరుస్తూ ఉంటారు. ఏమండి మీరు అడిగిన ఒకటే కాదు 2 ఇస్తాం, ఫ్లాట్ ఇస్తాం, 7 వారాల నగలు ఇస్తాం అని కౌశికి చెప్తుంది. ఇంకా ఏం కావాలో అడగండి అవి కూడా ఇస్తాం అని సుధాకర్ అంటాడు. అదేంటి మామయ్య మీరు ఇస్తానని చెప్తే ఎలా, అదే ఇవ్వాలి అని నిషి చెప్తుంది. అదేంటి ఎవరిస్తే ఏంటి అని కౌశికి అడుగుతుంది. రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది కౌశికి, నువ్వు ఇస్తే దానం అవుతుంది, అది ఇస్తే సాంప్రదాయం అవుతుంది, కాబట్టి అదే పెళ్లి చేయిస్తానని చెప్పింది కాబట్టి అదే ఇవ్వాల్సిందే అని రేఖ చెప్తుంది. నీకు ఇవ్వడం చేత కాదంటే చెప్పవే, నేను ఇస్తాను, నేను ఈ పెళ్ళి చదివిస్తాను అని నిషి అంటుంది. అవునక్క నువ్వు ఇవ్వటానికి కుదరదు, కావాలంటే వీళ్ళని తప్పుకోమని చెప్పు, ఆ ₹1,00,00,000 డబ్బులు ఏదో మేమే ఇచ్చి నిషి నేను పెళ్లి జరిపిస్తాం అని యువరాజ్ చెప్తాడు. అవును నా కొడుకుపై పడిన నింద పోవాలంటే నువ్వు ఇవ్వాలి అని సుజాత అంటుంది. మీ కొడుకుపై ఏం నింద పడింది అని కేదార్ అడుగుతాడు. ఏదో మేము పెళ్లి చేసుకుంటున్నాం, మా వాడు ఇష్టపడ్డాడని అన్నిటికీ తలంచినందుకు మా వాడికి ఏదో లోపం ఉందని మాట్లాడుకుంటున్నారు, అందుకే లోపం లేదని నిరూపించుకోవాలంటే మీరు ₹1,00,00,000 డబ్బులు ఇచ్చిన తర్వాతే పెళ్లి జరుగుతుంది అని సుజాత అయితే తన నిర్ణయం చెప్పేస్తుంది. కట్నం ఇచ్చి తూతు మంత్రంగా చేతులు దులిపేసుకోవడం కాదన్నయ్య పెళ్లి చేయడం అంటే అని కాచి అంటుంది. అవును కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆదుకున్నప్పుడే అదే నిజమైన ప్రేమ అవుతుంది, వీళ్ళకి అర్థమవుతుందిలే కాచి యువరాజ్కి అని బూచి అంటాడు. చూడండి ముహూర్త సమయంలోపు డబ్బు ఇచ్చారా పెళ్లి జరుగుతుంది, లేకుంటే జరగదు అని రారా వెళ్దామని సుజాత పెళ్లి కొడుకుని అక్కడి నుంచి గదిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఏమే నువ్వు అడ్డు తప్పుకో, లేదంటే పంతానికి పోయి పెళ్ళి ఆగిపోయినా పర్వాలేదన్నావా, నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని రాగిని రేఖ ధాత్రికి వార్నింగ్ ఇస్తారు. జగదాత్రి నేను ఇస్తాను తీసుకో అని కౌశికి అంటుంది. లేదొదిన వాళ్ళు నా డబ్బులతో మాత్రమే ఇచ్చి పెళ్లి చేయమన్నారు, నేను నా చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేయలేను కదా అని ధాత్రి చెప్తుంది. ఏదో ఒకటి చేస్తానక్క, మేము తప్పకుండా అరేంజ్ చేస్తాం అని కేదార్ చెప్తాడు. ధాత్రి కేదార్లు గార్డెన్లోకి వచ్చి సాధు నాయక్ కోసం ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సూపర్ ప్లాన్ వేసావు నిషి అని రేఖ రాగిని వైజయంతి ముగ్గురు కూడా నిషిని పొగుడుతూ ఉంటారు. ఆ ఎమ్మె మీద మనం కన్నేసి ఉంచాలా, లేకపోతే ఆ ఎమ్మె జగదాత్రి దిమ్మిని బొమ్మిని చేయగలదు అని వైజయంతి చెప్తుంది. సిస్టర్ నేను ఇంట్లో కొట్టేసినవి కాకుండా
నేను దాచుకున్న డబ్బులు 5 లక్షలు ఉన్నాయి, కావాలంటే ఇంట్రెస్ట్గా తీసుకోండి అని బూచి ఇస్తూ ఉంటాడు. ధాత్రి అయితే ప్రేమగా బూచి వైపే చూస్తూ ఉంటుంది.